సరే మరి హెబ్రీ తర్వాత అరమేయిక్ భాష దీని గురించి మూలాల్లో ఏముంది? యూదులు బబులోను చెరకు వెళ్లాక దీని వాడకం పెరిగిందనుంది. అంతకుముందు హెబ్రీ మాట్లాడేవారు. అంటే చెర తర్వాత భాష మారిందనమాట. అవును, అరమేయిక్ సాధారణ వాడకలోకి వచ్చింది. సుమారుగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు బాగా వాడారట. దీన్నే బైబిల్లో ఆరాం భాష అని పిలిచారు. ఇది హెబ్రీకి దగ్గరగా ఉంటుందా? అవును, చాలా దగ్గర సంబంధమున్న భాష. అయితే ఇక్కడొక చిన్న విషయం. సాధారణ ప్రజలు అరమేయిక్ మాట్లాడినా విద్యావంతులు, మత పెద్దలు మాత్రం హెబ్రీనే వాడుతుండేవారని కూడా కొన్ని సూచనలున్నాయి. ఓ, అంటే రెండు వాడుకలో ఉండేవి. అందుకే పాత నిబంధనలో కూడా కొన్ని భాగాలు, అంటే ఎజ్రా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో కొన్ని అధ్యాయాలు అరమేయిక్లోనే కనిపిస్తాయి మనకి. నిజమే. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అరమేయిక్ మాట్లాడారని ఈ ఆధారాలు చెప్తున్నాయి. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. మనం సువార్తల్లో చదివే తలితా కూమి అంటే చిన్నదాన, లెమ్ము అని అర్థం. అవును, యఫ్పతా అంటే తెరవబడుము. అలాగే గొల్గోథా కపాలస్థలము. చివరికి శిలువ మీద ఆయన పలికిన మాటలు కూడా ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నది కూడా అరమేయిక్ భాషే కదా? అవును, ఇవన్నీ అరమేయిక పదాలే. ఆయన తన కాలంలోని సామాన్య ప్రజల భాషలోనే మాట్లాడారన్నమాట. ఇక మూడో భాష గ్రీకు.